వృషభ రాశి వారికి వీళ్ళు ఏ దేవతను ఆరాధించాలి? అలాగే వీళ్ళకి అదృష్ట సంఖ్య ఏంటి? ఎటువంటి నియమాలు వీళ్ళు కూడా పాటించాలంటారు? కృత్తిక 3 పాదాలను, తర్వాత రోహిణి ఈ యొక్క నక్షత్రాలన్నిటికి కూడా కలిపి వృషభ రాశికి వస్తుంది. వృషభ రాశి వారికి కూడా మరి ఏలినాటి శని లేదు, కానీ మరి శని సంచారంలో ద్వితీయమందు ఉండడం వల్ల వారికి గురు, శని, రాహుకేతువులు, గురుగ్రహము మరియు రాహుగ్రహము, కేతుగ్రహం రెండు కూడా 4 కూడా పాప వీక్షణతో ఉన్నాయి. కాబట్టి వివాహం ఆలస్యం కావడం, కొంచెము గురుస్థానం చేత మే తర్వాత కొద్దిగా బాగున్నప్పటికీ ఇప్పుడు మాత్రము వీరు గురువుకు శని, రాహు జపాలు చేసుకుని వాటికి సంబంధించిన దానాలు, గురుగ్రహానికి పసుపు కలరు వస్త్రంలో శనగలు కేజింబావు కట్టి 5 గురువారాలు బ్రాహ్మడికి దగ్గరలో ఉన్నటువంటి బ్రాహ్మడికి ఇచ్చి తగు పరిహారాన్ని పొందవచ్చును. అలాగే అరుణ పారాయణం, ఖచ్చితంగా వృషభరాశి వాళ్ళు అరుణ పారాయణము, సూర్య నమస్కారాలు వీలైన 5 మార్లు కానీ సంవత్సరంలో శక్తి ఉంటే 5 మార్లు, లేనిచో ఒక్కసారైనా దగ్గరలో ఉన్నటువంటి బ్రాహ్మణుల చేత సూర్య నమస్కారాలు చేసుకొని చక్కగా అరుణ పారాయణం జరిపించుకోవాలి. వీరి యొక్క అదృష్ట సంఖ్య 6. వీరి యొక్క అదృష్టవారము గురువారము. విష్ణు ఆరాధ్యం చేయటము, రాగి చెట్టు చుట్టూ ఒక 21 ప్రదక్షిణాలు 40 రోజులు 3 మాసాలకు ఒకసారి వీళ్ళు ఆచరించడం వల్ల ఈ యొక్క గ్రహగోచారం నుండి కొద్దిగా ఉపశమనం కలుగుతుంది. కాబట్టి ఇంకా ఈ యొక్క రాశివారికి తగు వివాహం కానీ, ఉద్యోగ ప్రయత్నంలో కానీ, పరీక్షా సమయంలో కానీ ఏదైనా ఇబ్బందికరమైన స్థితులు వచ్చినప్పుడు మీరు సంప్రదించగలరు. మీకు నిశ్చితంగా, ఎందుకంటే ఈ యొక్క రాశి ఫలితం అనేటువంటిది లగ్నరీత్యా, గోచారరీత్యా ఇది 50% ఉంటే లగ్నం వాళ్ళ లగ్నంలో కూడా ఉంటుంది కనుక లగ్నము రాశి కలిపి ఇంకా సంపూర్తిమైనటువంటి పరిష్కారాన్ని మీకు మేము అందజేయగలుగుతాము.